పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దంబర్పేట మున్సిపాలిటీలో పలు వార్డుల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెద్దంబర్పేట మున్సిపాలిటీలోని హిందూ పల్లవి అపార్ట్మెంట్స్లోని సీసీ రోడ్లు, తట్టెన్నారం నుంచి మరిపల్లి వరకు బీటీ రోడ్డు విస్తరణ, గుంటూరు నుండి రాజీవ్ గృహల్ప బీటీ రోడ్డు విస్తరణ శంకుస్థాపన చేశారు. అనంతరం భూదాన్ కాలనీలో తెరాస పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలు, నాయకులు, స్థానికులు, ప్రజలు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దంబర్పేట మున్సిపాలిటీ అధ్యక్షులు సిద్దంకి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బలరాం, చైర్మన్ చెవుల స్వప్న చిరంజీవి, 23వ వార్డు కౌన్సిలర్ హరిశంకర్, మాజీ సర్పంచ్ కల్లం ప్రభాకర్ రెడ్డి, మొదటి వార్డు అధ్యక్షులు వెంకటరెడ్డి, భూదాన్ కాలనీ అధ్యక్షులు పెద్ద జాంగీర్, జనరల్ సెక్రటరీ బాబురావు, వెంకటేష్, షేక్ మస్తాన్ వలీ, రామయ్య, ట్రెజరర్ కుమారస్వామి, నాగిరెడ్డి, రాము, యూత్ నాయకులు ప్రశాంత్, రఫీక్, రియాజ్, ఇస్మాయిల్, సురేష్, మహిళా నాయకురాలు రేణుక, యువజన విభాగ అధ్యక్షుడు పడమటి సుమన్ రెడ్డి, 20వ వార్డు కౌన్సిలర్ గీతా శ్రీరాములు, మొదటి వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ చామ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసి మన భూదాన్ కాలనీకి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం ముద్దుపేట మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ మీ స్వాగతం చూసి సార్ చాలా హ్యాపీ ఫుల్ హ్యాపీగా ఉండు. ఖచ్చితంగా సార్ ఈ కాలనీకి సంబంధించి గతంలో మీరు కూడా మాటిచ్చారు సార్. ఎందుకంటే సార్ ఆల్రెడీ ఈ వార్డుకి వేసిన తర్వాత కూడా లేదు మాకు ప్రెసిడెంట్ కావాలని చెప్పి 90% కాలనీ అంతా మంచిగా అయింది సార్. వీళ్ళకి ఒక 2-3 చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అది చిన్నవి కాదు, పెద్ద ప్రాబ్లమ్సే. మీరు ఇనిషియేటివ్స్ తీసుకొని సాల్వ్ చేయాలి సార్. ఎందుకంటే గతంలో GHMC నుంచి వచ్చిన డ్రైన్ అంతా గుంటూరులో ఆగితే 14 కోట్లు మీరు శాంక్షన్ చేయించి ఇక్కడ ముందే తీసుకొచ్చేది ఆగింది సార్. దాన్ని ఫర్దర్గా ఎందుకంటే ఇవాళ మీకు ఈ 2 కోట్ల పని అయ్యిందో లేదో మళ్ళీ మీకు ఆర్జీలు ఇస్తున్నాం, మీరు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం సార్. ఆ రోజు గుంటూరు రోడ్లో మేము గుంటూరులో ఉన్న ఇబ్బందిని ఎలాగో మీకు రిక్వెస్ట్ చేసుకున్నామో ఇది కూడా చాలా, ఎందుకంటే బాగా కుత్క మీద ఉన్న ప్రాబ్లం సార్. ఇది మీరు ఇమీడియట్ గా దీని మీద ఒకటి తీసుకోవాలి. సో ఈ అవకాశానికి వచ్చిన కాలనీ అధ్యక్షులు ఒకసారి మన జాంగీర్ భాయ్ గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసింది. ఈ సభకు నమస్కారాలు. ఈ యొక్క జెండా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా నూతనంగా సిద్దంకి కృష్ణారెడ్డి గారికి, మున్సిపల్ అధ్యక్షులకు, అదేవిధంగా బలమన్న గారికి, హరిశంకర్ అన్న గారికి, వచ్చిన ప్రభాకర్ అన్న గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం తీసుకొని మన ఎమ్మెల్యే గారికి మనం స్వాగతం పడేందుకు మా కాలనీ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా సార్ మా కాలనీలో మురికి నీళ్లు వర్షం పడితే 2 రోజులకు నీళ్లు చీలలో పడితే సార్ దయచేసి కూడా ప్రాబ్లం సాల్వ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఈ సీసీ రోడ్డు 1,95,00,000 ఈ రోజు HMDA నిధులతో మీరు తీసి సార్ మా కాలనీ తరఫున చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఇంతకుముందు వేరే వారు ఏదో చెప్పారు, ఆ నిధులు ఈ నిధులు చెప్పారు సార్. చేసి మొత్తం మీరు ఆ ఘనత మీకే దక్కాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మేము పార్క్ ఉంది సార్, అది పార్క్ కబ్జా అవుతుంది. దయచేసి ఆ పార్క్ జర ఫినిషింగ్ చేయించాలని కోరుతా ఉన్నాం. కొన్ని గలీలలో వాటర్ లైన్ కూడా లేదు సార్. ఇక్కడ వాటర్ లైన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు మాకు 15 జీవో కింద మా ఈ భూదాన్ పట్టాలను మొత్తం రెగ్యులైజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. కేసీఆర్ గారి నాయకత్వం, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు
రాజగోల్కల్ప మన గుంటూరు నుంచి రాజగోల్కల్ప రోడ్డు మరి శాంక్షన్ చేసి 8 కోట్లు తీసుకొచ్చి మరి ప్రజలకు వేసిన ఈ 3 కోట్ల రూపాయలు ఆయన ఇస్తా అని చెప్పి మళ్ళీ 3 కోట్ల రూపాయలు ఒకటే వాడికి పెడతారని చెప్పి కోర్టుకు వచ్చి తీసుకొచ్చి మళ్ళా మాయమాటలు చెప్పి అభివృద్ధిని అడ్డుకొని మళ్ళీ వచ్చి జెండాలు ఎగిరేసుకుంటూ తప్పుడు మాటలు చెప్పుకుంటూ మాయమాటలు చెప్పుకుంటూ మరి ఈ రోజు వచ్చి మన జెండా కార్యక్రమం లేని జెండా కార్యక్రమం పెట్టుకొని తప్పుతో పట్టిస్తారు. ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉండే వెలిసి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మరి అప్పుడు ఆ రోజు కూడా 8 కోట్ల రూపాయలు అక్కడి నుంచి అయితే మరి మా ఊరి నుంచి కూడా ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి పెండింగ్ పని మరి మూసి పైప్ లైన్ ఇప్పటి వరకు పూర్తయింది. ఇప్పుడు మా ఊళ్ళో బ్రహ్మాండంగా మంచినీరు క్లీన్ అయిపోయింది. ఇక్కడి నుంచి కూడా భూతాన్ని నుంచి కూడా ఇంకా కొద్దిగా పని ఉంది. అది కూడా ఎప్పుడు కూడా ఆర్మీసలు ఎమ్మెల్యే గారు నోటీసులు తీసుకపోతే అప్పుడే స్పందించాడు, అప్పుడే చెప్పాలనుకుంటారు. మనం పోయినాక చెప్పినాక అతను నోటీసులు పెట్టుకుంటాడు, ఫాలో అప్ చేస్తాడు. అది బయటికి చెప్పి ఒకటి మాట్లాడి 4 పనులు చేసే వ్యక్తి, 4 చెప్పి 1 చేసే మనిషి కాదు. మరి ఎప్పుడు కూడా నేను చూస్తాను, మనం పోయినాక కూడా తర్వాత కూడా ఎవరెవరు ఫోన్ చేయాలి, ఏం పని మీద వచ్చారు, ఎప్పుడు కూడా ఆర్మీసలు ప్రజలకు ఏం అవసరం ఉంది, మరి ప్రజలకు ఏం కావాలని ఆలోచించే వ్యక్తి. ఈ కొట్టాటలకు లేకపోతే ఈ ఏతులకు లేకపోతే మాయమాటలు చెప్పి లేకపోతే మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తర్వాత చోపుడం చేసే మనిషి కాదు. లేకపోతే 3 సార్లు ఆ మంచితనంతో గెలుస్తుడు. లేకపోతే చెప్తున్నారు ఇవాళ ఇంటికాడ కూర్చొని 3 సార్లు ఓడిపోయినా ఇంట కూర్చున్నా నాకు ఓట్లేస్తారు అంటారు. ఏం చేస్తే ఓట్లేస్తారు? ఏదో చోపుడం చేస్తే ఓట్లేయరు. ప్రజలకు ఏం కావాలంటే ఓటేస్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటే ఓటేస్తారు, ప్రజలకి కొట్టాటలు పెడితే ఓటేయరు, ప్రజలకు అభివృద్ధిని ఆకర్షించే వ్యక్తికి ఓటేస్తారు. మరి ఇదిలో దృష్టిలో పెట్టుకొని ఏ పని అడిగినా మరి ఈ రోజు ఏ పని అడిగినా కాదనకుండా ప్రతి శాంక్షన్ కూడా ప్రతి పని కూడా అని మీద ధ్యాస కానీ కొట్లాటల మీద తీసి ధ్యాస ఉన్న వ్యక్తి కాదు. అటువంటి అభివృద్ధిని ఆకర్షించే వ్యక్తిని మనకు అందుబాటులో ఉండడం మన అదృష్టం. మరి రానున్న కాలంలో కూడా ఆయనకు ఎల్లవేళలా మేము వెంటుంటాం. మా పనులు కూడా ఉన్నాయి కానీ మరి ఇక్కడ పార్కు విషయంలో కానీ మరి ఇక్కడ జాగాలని నమ్ముకుంటారు, మరి సోపుటం చేసి మరి ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ సోపుటం చేస్తారు. కానీ వాస్తవంగా ఇక్కడ ఆర్మీసలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోరు. వాళ్ళకి ఈ మూసి పని కూడా ఇబ్బంది ఉంది. ఆ మూసి పైప్ లైన్ కూడా త్వరలో పూర్తి చేసి మరి రానున్న కాలంలో కూడా ఇంకా ఎటువంటి పనున్నా మా ఊరు ఇప్పుడు చూస్తాం. అమ్మపేట నుంచి కట్టనారాయణ రోడ్డు ఎంతో ఇబ్బంది ఉండే. ఆయన వచ్చి కోమటిరెడ్డి వెంకరెడ్డి వచ్చి ఆయన మాట్లాడిండు, ఈయన పనిచేసి పోయిండని. మరి రోడ్ ఎక్కడ పెట్టుకుంటుండో మొక్క ఎక్కడ పెట్టుకుంటు ఇలా పని అయినప్పుడు ఆయన మూసి తీసుకొచ్చి రంగారెడ్డి వచ్చి ఈ మూసి మీ ఊరి వాళ్ళు పాడేసినాడు. ఇవాళ మొక్క ఎక్కడ పెట్టుకుంటూ పని అయినాక ఏ రోడ్డు కానీ ఏ పని కానీ మరి ఎప్పుడైనా ఎల్లవేళలా పనిచేసే వ్యక్తి మన ఎమ్మెల్యే. రానున్న కాలంలో కూడా ఆయన పెన్నుదంట మేముంటాం. మాకు కూడా ఏ పని వచ్చినా మా నోటీసులు పెట్టుకుని ఎమ్మెల్యే గారు పనిచేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం గత 3-4 రోజుల నుంచి బ్రహ్మాండంగా ప్రజలు ఎవరైతే ఎక్కడైతే గెలిపించుకున్నారో వాళ్ళతో పని కాదని ఉద్దేశంతో బ్రహ్మాండ కాలనీ ఒకటై ఈ రోజు ఎమ్మెల్యే గారిని వచ్చేదాకా కాదని చెప్పి మేమంతా కొట్టున్నాం. మా ఎమ్మెల్యే మీరు ఉండాలని చెప్పి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తూ ఎంత పనున్నా కానీ ఎమ్మెల్యే గారికి ఇక్కడ రావడం, మనం పాల్పంచుకోవడం, జెండా కార్యక్రమం పాల్పంచుకోవడం మరి శుభాకాంక్షలు చెప్తూ మరి రానున్న కాలంలో కూడా ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉండడానికి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున వచ్చినారు. వచ్చి దాన్ని కబ్జాలు క్లియర్ చేయమన్నారు సార్. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ పక్కకి వెళ్ళి చూసినా ఉంటుంది. రేపు మనము ఏదైతే మళ్ళీ ఫర్దర్ గా తీసుకెళ్లాలన్నా అక్రమ నిర్మాణాలన్నీ అడ్డొస్తాయి సార్. దాని మీద కొద్దిగా ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోమని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ చైర్పర్సన్ గారిని 2 మాటలు మాట్లాడారు. ముందుగా అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చినందుకు ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఎమ్మెల్యే గారు 3 సార్లు గెలవడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. డెవలప్మెంటే ధ్యేయంగా ముందుకెళ్తున్న ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేక ఎదురు జవాబు చెప్పుకుంటాం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎంతవరకు మాట్లాడినా వాళ్ళు చేసేటివన్నీ ఎక్కడి వాళ్ళని అక్కడనే ఉండడం మంచి పద్ధతి. అనవసరంగా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చేసిన ప్రతి కార్యకర్తలకు మా ఎమ్మెల్యే సార్ గారికి, కృష్ణారెడ్డి అన్న గారికి, చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి ఆ యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు ఏదో షో క్రాఫ్ట్ గా వచ్చి మేము ఇక్కడ షో చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ జనాలకు తెలుసు ఎవరేం చేస్తారు అనేసి. ఎమ్మెల్యే సార్ మనకి ఎన్ని పనులు, ఎంత చిన్న గ్రామాన్ని కూడా ఎంతో మంచిగా అభివృద్ధి చేసినారు. అదంతా మనకు కనిపిస్తుంది. ఆయన ఏ రోజు లేని ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రత్యేకంగా పెట్టుకొని పట్టుదలతో వచ్చినట్టుగా కనిపిస్తున్నది. అవన్నీ షోక్ టాపిక్ అని మాత్రం వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకొకటి మన ఎమ్మెల్యే సార్ గారు ప్రతిదీ
ఒకసారి మాట ఇచ్చిరంటే అది ఖచ్చితంగా తను దృష్టిలో ఎప్పుడు అదే చెయ్యాలి అన్న ఉద్దేశమే ఉంటుంది. అది ఎప్పటికప్పుడు శ్రీనన్న గారిని ఈ రోజు ఏం ప్రోగ్రామ్ ఉంది, ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఈ రోజు మనకి ఏం నోటీస్ వచ్చింది అనేది ప్రతిదీ తను ఎప్పటికప్పుడు కనుక్కొని ఎంత చిన్న పని అయినా సరే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సార్ మాత్రము ఈసారి కూడా మనము భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సభాముఖంగా జై తెలంగాణ. ఈరోజు సీసీ రోడ్డు శంకుస్థాపనకు విచ్చేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారికి మరియు అందరూ మక్కుంటూరు ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, సిద్ధార్థ కృష్ణరెడ్డి అన్న సార్ గారికి, చైర్మన్ గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం, కౌన్సిలర్ మరియు అందరికీ. ఈ రోజున్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత సంక్షేమ పథకాలు ఇళ్ళ లేవు. యూత్ బాగా అగ్రెసివ్ గా తీసుకొని మనం వర్క్ చేస్తే మన గుంటూరులో ఎన్నో డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఏ పెండింగ్ వర్క్ ఉంచుకోలేము. ఓన్లీ ఖాళీ యూత్ తోనైతే మనందరం ఒక ఎత్తుతో ప్రయత్నం చేస్తే అన్ని అయిపోయి మనకు. వేరే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని స్టేలు చేసినా ఏవి ఆగలేదు ఇంతవరకు. ఇంకా ఇటు ఆగాయి. మన పనులు మనం చేయించుకోవాలి. సారంబడి ఎల్లవేళగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అంబర్పేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేసుకున్నటువంటి శుభ సందర్భంలో, అదేవిధంగా ఈ యొక్క భూదాన్ కాలనీలో జెండా ఆవిష్కరణ, పార్టీలో చేరుతున్నటువంటి ముఖ్యులకు అందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా తల్లులకు, పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి, చైర్మన్ స్వప్న గారికి, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు రేణుకా గారికి, సుమన్ రెడ్డి గారికి, బలరాం గారికి, జహాంగీర్ గారికి, గౌరవ పెద్దలందరికీ, యువకులకు, ముఖ్యులకు, నాయకులకు, మహిళా తల్లులకు పేరు పేరున గౌరవ కౌన్సిలర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలతో వేసుకుంటా ఉన్నా. గౌరవ పత్రికా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ రోజు మనం ఇవాళ మీరు ఆశించిన తగ్గట్టు లాస్ట్ టైం వర్షంలో కాలువలు వాడుతున్నటువంటి సమయంలో, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క భూదాన్ కాలనీకి అక్కడ ఊర్లో వచ్చి నేను మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ రోడ్డు ఖచ్చితంగా మంచి సీసీ రోడ్ వేసి మీకు అందరికి కూడా ఇస్తామని చెప్పి కూడా ఆనాడు చెప్పడం జరిగింది. ఇవాళ మున్సిపల్ ఫండ్లు లేవు ఇక్కడ. ఇప్పుడు చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు ఢిల్లీకి వెళ్ళి వచ్చినాయి పైసలు అవి అని. ఎవరు జాగిరి కాదు, పట్టా కాదు. ఇది ప్యూర్లీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ నుంచి ఇచ్చినటువంటి స్పెషల్ ఫండ్. ఇది ఈ స్పెషల్ ఫండ్ తోటి మొత్తం 8 కోట్లు ఇప్పటిదాకా కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 8 కోట్ల రూపాయలు చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఈ మున్సిపాలిటీకి హెచ్ఎండి నుంచే తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరికి మనం చేస్తా ఉన్నా. మరి ఇవాళ ఈ రోడే కాదు, గుంటూరు ఆనాడు వచ్చినప్పుడు మున్సిపల్లో కాకముందు కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఖచ్చితంగా సార్ అక్కడ సరూర్ నగర్ నుంచి, హయత్ నగర్ నుంచి, ఇవన్నీ కూడా మలక్పేట నుంచి కానీ ఎల్బీ నగర్ నుంచి మొత్తం మూసి వస్తా ఉంది. మొత్తం పార్వాకం తోటి ఇవాళ గుంటూరులో పండుకోవాలంటే ఇబ్బందిగా ఉన్నది, దోమలతోటి, వాసనతోటి అని చెప్పి ఆనాడు చెప్పినటువంటి విషయాల్లో మాట ఇచ్చి ఖచ్చితంగా ఈ హెచ్ఎండిఏ ఫండ్ తోటే ఈ 14,70,00,000 రూపాయలు ఆ యొక్క రోడ్ ఏదైతే పైప్ లైన్ ఉందో అక్కడ 2.5 కిలోమీటర్లు మనం వేసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చి ఆగి ఉంది. ఇప్పుడు దీనికి కూడా మీకు శుభవార్త ఇవాళ మీరందరూ మీటింగ్ జాంగీర్ భాయ్ సొంజనకు బుర్రమయ్యే ఇది కూడా శాంక్షన్ రావడం జరిగింది. 32 కోట్ల రూపాయలతోటి చక్కగా మూసీలో పడడానికి ఎక్కడ ఆగదిగా డైరెక్ట్ ఇక్కడ నుంచి మూసీలోకి పోవడానికి 32 కోట్ల రూపాయలతోటి పైప్ లైన్ వేసి మొత్తం నీళ్లతోటి నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఎక్కడ కూడా. కానీ గౌరవ ఈ కాలనీ వాసులకు నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పటిదాకా నేను అంతకుముందు కూడా చూస్తే రోడ్డు ఈ యొక్క మురికి నాలా నుంచే కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు. రేపు ఖచ్చితంగా నాలాలోకి పోయే లోటు ఎవరి ఇండ్లున్నా ఎవరి జాగాలున్నా మాత్రం ఖచ్చితంగా తీసేయడం ఖాయం, అక్కడ పైప్ లైన్ వేయడం ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఎవరు ఇప్పుడు కూడా కట్టుకొని నష్టపోకండి అని చెప్పి చెప్తా ఉన్నాను. కట్టిన తర్వాత తీసేస్తే కొద్దిగా ఇబ్బంది పడతారు కానీ అందుకే మొదలే చెప్తా ఉన్నాను, ఒక 3 నెలలు 2 నెలల్లో 4 నెలల్లోనూ ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ రోడే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ఎసెట్ ఎట్లా తెలిసిందో నాకు తెలుసు. నాకున్న ఈ మిత్రులందరూ పాత మిత్రులే, సైదాబాద్ మిత్రులు వీళ్ళంతా. ఈ మిత్రులు కాదు, ఇక్కడ మిత్రులు కాదు వీళ్ళంతా.
25 ఏళ్ల సంది ఉన్నటువంటి తెలిసిన మిత్రులు వీళ్ళంతా. కాబట్టి నేను కూడా జర్ర కొద్దిగా ఈడ కట్టాలంటే ఇబ్బంది పడ్డారు, కానీ మనోళ్లే కదా కట్టుకొని ఇక్కడ ఉంటే బాగుంటది కదా అనే ఆలోచనతో నేను కొద్దిగా కళ్ళు మూసుకొని 6 నెలల లోపల ఇన్ని ఇండ్లు అయిపోయినాయి. 6 నెలల లోపల ఇండ్లు అయిపోయినాయి. చూసినా కొద్దిగా ఇండ్లు అయితే ఉన్నాయి, తెరుస్తా ఉన్నారు, కడతా ఉన్నారు, పోతా ఉన్నారు. అందరికి కూడా నేను శుభాకాంక్షలు. ఇప్పటిదాకా మీరు రెగ్యులరైజ్ అవి అన్నారు కదా, ఎవడన్నా ఇవి కూడా వీకలేడని చెప్పి చెప్తా ఉన్నా. మీకు న్యాయం జరుగుతుంది, మిమ్మల్ని ఎవ్వడు కూడా ఏం చేయలేడని చెప్పేసి కూడా ఈ సభ సందర్భంలో నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకనంటే వచ్చిండ్రు, కష్టపడ్డారు, మీ కష్టార్జితంతో ఇండ్లు కట్టుకున్నారు, ఇండ్లలో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది డిస్టర్బ్ కాదు అని చెప్పేసి కూడా ఈ సభ ముఖ్యంగా మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. దయచేసి ఇదంతా కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక తాటి మీద ఉండండి, ఒక మాట మీద ఉండండి. ఖచ్చితంగా మీకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మీరు నీళ్లు లేనప్పుడు నల్లాలు ఇప్పించడం జరిగింది. ఈ రోడ్డు కూడా లేనప్పుడు ఆనాడు నడుచుకుంటూ పోయినప్పుడు బురదతో ఉన్నదంటే ఈ రోడ్డు కూడా వేపించడం జరిగింది. ఇప్పుడు నిలబడ్డ వాళ్ళందరం కూడా తెలుసు. కాబట్టి ఈ యొక్క కాలనీకి అందరం కూడా మంచి ఆలోచనతో ముందుకు పోతాం. ఏది ఏమైనా మిమ్మల్ని నేను ఒకటే, కేసీఆర్ ప్రభుత్వం అంకిత భావంతో ఆర్థికంగా లేని కుటుంబాలకు, సామాజికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ, ప్రతి కుటుంబానికి ఏదో లబ్ధి చెందుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. क्या बात है, हर घर को उसको भी गवर्नमेंट से आ रहा ना भाई, उसको तालियां मारना ना भाई, उसको एक बार मारो फिर एक बार। ये हमारे को आखिरी में क्या बचता मालूम है, ये तालियां ही बचते मेरे दूसरा नहीं बचता। आपको घर मिलता, करंट मिलता, पानी मिलता, रोड मिलता, ड्रेनेज मिलता, आप लोगों को ये सब मिलता। और ये सब मेरे को क्या मिलता, आया तो जो आया मिलता, सही है ना। అందుకనే ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా మీ అందరి కోసం మంచి ఆలోచనతో ఇవాళ చూడండి. మీరు అన్ని కూడా అన్ని స్లమ్లలో ఉన్నటువంటి కాలనీలు, ఇక్కడ ఆర్కే నగర్ ఒకసారి తట్టనగరం తీసుకొని పోతాను, అక్కడ కూడా ఏం లేనటువంటి పరిస్థితి, బురద నీళ్లు, వాసన దుర్వాసన లేనటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళ కరెంట్ రావడం జరిగింది, డ్రైనేజ్ రావడం జరిగింది, రోడ్లు వేయడం జరుగుతూ ఉంది, రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది, ఓటర్ లిస్ట్ లో పేరు ఇప్పించడం జరిగింది, ఐడెంటిటీ కార్డులు ఇప్పించడం జరిగింది. ఒకరు గారు ఇద్దరు కాదు, మీరున్నారు ఈడ 1000 మంది, 6000 మంది ఉన్నారు ఆడ, అందరికి ఇప్పించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు ముందు చెప్తా ఉన్నా. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు, స్లమ్లలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి, సమస్యలన్నీ కూడా మంచి ఆలోచనలతోటి ముందుకు పోవాలి, వాళ్ళకి ఏ సౌకర్యాలు కల్పించాలో అవన్నీ కూడా కల్పించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదే విధంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఆ యొక్క హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారే ఇవన్నీ కూడా అమౌంట్లు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. 8 కోట్లు ఎప్పుడు రావాలి మీకు, వాస్తవానికి చెప్తున్నా, ఈ మున్సిపాలిటీకి ఎట్లా వస్తాయి, ఎక్కడ రాలే. ఫస్ట్ మీ యొక్క అంబర్పేటకు ఉన్నటువంటి శ్రమలలో ఉన్నటువంటి పరిస్థితిని గమనించే ఈ యొక్క రోడ్లు కానీ ఇవన్నీ కూడా చేపించడం కూడా జరుగుతూ ఉందని చెప్పేసి, ఇవాళ కొంత దుర్మార్గులు ఏం చేస్తా ఉన్నారు, 8 కోట్లు వస్తే ఇంకా 3 కోట్లు మా దగ్గర డబ్బులు లేవు, ఇవి కూడా ఆపాలని చెప్పి కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చింది. ఇవన్నీ మీకు అందరికి తెలియాలి, తెలుసా? తెలిసిన వాళ్ళు అయితే సపోర్ట్ కొట్టారు, అందరు వచ్చినప్పుడు అడగాలి మీరంతా. ఇది ఎక్కడ న్యాయమమ్మా? ఇవాళ మీరు మహిళలు ఉన్నారు, చూస్తున్నారు కదా, ఉండండి. మేము ప్రోగ్రాం పెట్టుకున్నాం, వారం రోజులు ఈ రోజు వస్తామని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకొని జెండాలు కట్టుకోవడము, ఈ దిమ్మె కట్టుకోవడము, ఇవన్నీ కూడా చేసుకోవడం. ఇక్కడ ఉన్న ముఖ్యులందరూ, కాలనీ వాసులు, పెద్దలందరూ కూడా రావాలి సార్ రావాలంటే, నేను అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది, నేను ఎందుకయ్యా ఈ యొక్క పార్టీ ప్రోగ్రామ్ అంటే ఆఖరికి పెట్టుకుందాం సార్ అన్నారు. నిన్న రాత్రి దమాక్ లేని వాళ్ళు కొంతమంది ఇవాళ ఘర్షణ పడదామనే ఆలోచన, ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏదో కించపరచాలనే ఆలోచనతోటి నాటకాలు ఆడుతూ ఇవాళ అక్కడ రావడం జరిగింది. ఇది మంచి పద్ధతి అని నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. కాబట్టి సరైన బుద్ధి చెప్పాల్సిందే వాళ్ళకు, ఇలాంటి ఆలోచనలు తప్పుడు విధానాలు పోవద్దు. నేను అందుకే మన వాళ్ళను, మన క్యాడర్కి అందరికి చెప్పినా, మీరేమనకుండా వాళ్ళు వస్తారు పోతారు. ఇప్పుడు చాలా వంతులు లేరు, 10 వంతులు వాళ్ళు ఉంటే మనం 90% ఉన్నాం. ఇక మరి ఎవరు గెలుపమ్మా? ఇక్కడ ఇంతకన్నా ఎక్కువ చెప్పాలి, వాళ్ళకు తెలివి ఉండాలి. ఇవాళ ఎవడన్నా పెట్టుకుంటారు ఈడ జెండా ప్రోగ్రామ్, మనం పెట్టుకున్నాక వచ్చి రాత్రి దండలు కడితే ఎవడన్నా మంచి అంటారా? పద్ధతి కావాలనే కదా. ఇప్పుడు ఎవడో మన దాంట్లోకి వెళ్ళి ఎవడో జిద్దుపోయి ఎంత వచ్చినా అయ్యో కొట్లాడితే రూలింగ్ వాళ్ళు కొట్టిండ్రు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొట్టిండ్రు, ఇవన్నీ అన్నట్టు అడ్డమైన ఆలోచనలు వస్తాయి, అవునా కాదా? కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మనం కరెక్ట్ గా
ఒక తాటి మీద ఉండండి. ఎలాంటి ఏమి చేయలేరు, ఏ పని కూడా చేయలేరు. మన ఎంపీ గారు చెప్పిండ్రు 400 కోట్లు తెస్తున్నాని. 4 పైసలు లేవు తల్లి. ఇవాళకి 18 నెలలు అయిపోయింది. 18 నెలలు అయిపోయింది, 4 పైసలు ఇవ్వలేదు. ఇవాళ 400 కోట్లు తెస్తున్నా ఇది అంతా నల్గొండలు అనుకుంటున్నాడు. అబద్ధాలు ఆడితే ఆడ నడుస్తుంది. ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్రపట్నం. అది మంచి చెడు చైతన్యమైనటువంటి గడ్డ. ఇది ఎవరు కూడా ఏమి చేయలేడు. వాళ్ళు అబద్ధాలు ఆడితే రేపు వాళ్ళనే మలిపి కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు రావద్దు. ఆ ఎంపీ కూడా చెప్తున్నా, అడ్డమైన ఆలోచనలు, అడ్డమైనటువంటి హామీలు ఇయ్యకు అని చెప్తున్నా. ఏది చాతనైతే గదే ఇవ్వు అని చెప్తున్నా. ఇప్పుడు కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు దూసరా దుకాకే బతాతా ఏ బరా పోతా ఉన్నాం. అందుకే ఆయనకు అంత ఆలోచనలు లేవు. అడ్డమైన మాటలు మాట్లాడి తప్పు విధానాలు పోయి ప్రజలను తప్పుదోవ పట్టియాలి, క్యాడర్ తప్పుదోవ పట్టియాలా. అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి గౌరవ ఎంపీ గారికి మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఆ ఆలోచనలు లేకుండా నువ్వు ఏదో గొడవ పడితే షేర్ అవుతా అనుకుంటున్నావు, కొట్లాడితే హీరో అవుతా అనుకుంటున్నావు. కానీ హీరో కాదు, జీరో అవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాను. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయొద్దని మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తూ, నా ప్రోగ్రాం ఉన్నప్పుడు నీ అటువంటి పిచ్చి ఆలోచనలు చేయొద్దని చెప్పేసి అవతల పార్టీ వాళ్లకు నేను రిక్వెస్ట్ చేస్తాను. మీరు చేసుకునేటప్పుడు నేను ఇన్వాల్వ్ కాను, నేను రాను, అక్కడ చెప్పను. ఆ పద్ధతిలోనే నేను ఉండను. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచన ఇవాళ ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ గివింగ్ వార్నింగ్. అనవసరమైనటువంటి తప్పుడు విధానాలు పోయి ఇబ్బందులు పడి ఏదో హీరోలు అవుతామో, లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ బతుకునేదనో అవో అడ్డమైన ఆలోచనలు చేస్తే మాత్రం మర్యాద దక్కదు అని చెప్పి కూడా ఈ సందర్భంలో పనిచేస్తాం. కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ రేషన్ కార్డులు అంటే కొన్ని ఇచ్చిండు, ఇంకా కొన్ని కావాలా, అవునా? కానీ పరిస్థితి ఏంటంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి. 1 కోటి కుటుంబాలు ఉన్నాయి మన తెలంగాణలో. రేషన్ కార్డులు ఇంకో 10 లక్షలు ఎక్కువ ఉన్నాయమ్మా. ఇప్పటికి ఇచ్చినవే తెల్ల కార్డులు. అందరికీ తెల్ల కార్డే కావాలి. ఉన్నోడు తెల్ల కార్డే కావాలి, లేనోడు కూడా తెల్ల కార్డే కావాలి. ఇలా ప్రభుత్వం ఎక్కడ పోయి తీసుకురావాలనేది ఒక ఆలోచనతో అయినా మొన్న కొన్ని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి 70-80% వరకు ఇవ్వడం జరిగింది. ఇవ్వబోతే పెన్షన్లు సారని కొంతమంది అడుగుతా ఉన్నారు, పెన్షన్లు అని అడుగుతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు
Thank you.